నమస్తే వెల్కమ్ టు రియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి ముందు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతటి తప్పుడు ప్రచారాలను ప్రచురించిందో మనందరికీ తెలుసు. ఏకంగా ఫేక్ మీడియా ఫ్యాక్టరీని క్రియేట్ చేసి మరి తప్పుడు వార్తలను అయితే రిలీజ్ చేసింది. మరి ఇప్పుడు ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలందరూ కూడా చిత్తుగా ఓడించారు. దీని గురించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఎలక్షన్స్ ముందు మనం చూసాము ఫేక్ మీడియా ఫ్యాక్టరీని క్రియేట్ చేసేసి పురంధరేశ్వరి గారి మీద వేల కొద్ది డ్రగ్స్ పట్టుబడ్డప్పుడు అది మొత్తం టీడీపీ మీద నెట్టే ప్రయత్నం, ఇలా ఎన్నో వార్తలను అయితే ప్రచురించింది. అదంతా జనం నమ్మేస్తారు అనుకుంది, కానీ ఎవరు నమ్మలేదు. పార్టీ అయితే ఓడిపోయింది. సో ఇప్పుడు మరి ఓడిపోయింది కాబట్టి మళ్ళీ అధికార పక్షం మీద తప్పుడు వార్తలు ప్రచురించి జనంలోకి వెళ్ళాలని చూస్తుంది. దీనిలో భాగంగా ఇప్పటికీ మరి రోజు మనం అంటే ఆయన ఓడిపోవటం, అసెంబ్లీలో అడుగు పెట్టడానికి చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేయడం, ఇదంతా మనకి కనిపిస్తున్నా కూడా ఆయన ఒక పులిలాగా ఎలివేషన్ అయితే ఇస్తూ ఉంది. సో మరి దీనిలో మార్పు రాదంటారా? ఎలా చూడొచ్చు అంటారు ఇప్పటికి కూడా మరి సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం ఇచ్చే తీరుని? అసలు వైసీపీ అధికారంలోకి వచ్చిందే ఇటువంటి ఫేక్ ప్రచారాలతోటి. ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతి మీద అమరావతి అంతా గ్రాఫిక్స్ అని చెప్పి ప్రచారం చేశారు. అమరావతిలో ఏమీ లేదు, బిల్డింగులు లేవు అని ప్రచారం చేశారు. అమరావతి మొత్తం గ్రాఫిక్స్ అయితే మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి పరిపాలించాడు? అమరావతి నుంచే కదా. సో అంటే ఈ తరహాలో అన్ని అవాస్తవాలు. అంటే మనం వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు నుంచి చూస్తే కోడికత్తి దాడి దగ్గర నుంచి అన్నీ అసత్య ప్రచారాలే. ఆ కోడికత్తి దాడి అయితే మొత్తం తెలుగుదేశమే జయించిందని చెప్పారు. ఆ తర్వాత ఆ జనుపల్లి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతను జగన్ అభిమాని అని తర్వాత తేలింది. ఈ తరహాలో మొత్తం ఆ నారాసుర రక్త చరిత్ర అని వేసుకొని మొత్తం ప్రచారం చేసుకున్నారు. వివేకానందరెడ్డిని ఈయనే చంపేసినట్టు. అంటే ఈ తరహాలో ప్రచారం చేసి అన్ని మొత్తం కూడా ఫేక్ ప్రచారం అనేది మొత్తం అందరికీ అర్థమైపోయింది. వీటన్నిటితో పాటు తిరుమలలో ఒక పింక్ డైమండ్ ఉన్నదని, అది శ్రీకృష్ణ దేవరాయలు ఇచ్చిన పింక్ డైమండ్ అని, ఆ పింక్ డైమండ్ని కొట్టేశారని ఈ తరహాలో కూడా ప్రచారం చేశారు. ఆ పింక్ డైమండ్ కూడా నమ్మారు చాలామంది ప్రజలు. అంటే ఈ తరహాలో అబద్ధాలు ప్రచారం చేసి 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. ఇప్పుడు మళ్ళీ అప్పుడు పరిస్థితిని ఎవరైనా ఏమాత్రం సెన్సిబిలిటీ ఉన్న రాజకీయ నాయకుడు అయితే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. మనం 5 సంవత్సరాల అధికారం వెలగబెట్టాం కదా, ఇప్పుడు కొత్త తరహా ప్రచారం చేద్దాము అని అనుకుంటాడు. కానీ వీళ్ళకి అంత ఇది కనపట్టల్లా. మళ్ళీ అదే తరహా ప్రచారాన్ని ఇప్పుడు మొదలుపెట్టారు. ఇప్పుడు మొదలుపెట్టి ఏం చెప్తారంటే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది కదా, మొత్తం జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, జగనన్న భూ సురక్ష అని పెట్టి సర్వే చేయించి అక్కడ పొలాల్లో సరిహద్దు రాళ్ళు బాతాడు. ఆ సరిహద్దు రాళ్ళ మీద తన బొమ్మలు వేసుకున్నాడు. మొత్తం వైఎస్ఆర్ అని పెడతాడు, వైఎస్ఆర్ భూ సురక్ష, జగనన్న భూరక్ష అంటే చెత్త పథకాలు, చెత్త పేర్లు అవన్నీ పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత ఏం చేశాడు, ఈ మొత్తం పట్టదారు పాస్ పుస్తకాలన్నీ తీసి మళ్ళీ ఇస్తా అని చెప్పి తీసుకొని తన ఫోటో ముద్రేసి ఇచ్చాడు. ఆ తర్వాత 3వ స్టెప్లో ఏం చేశాడు అంటే సర్వే చేసుకున్నాడు, ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో తెలిసిపోయినాయి. ఆ తర్వాత పట్టదారు పాస్ పుస్తకాలన్నిటి మీద తన ఫోటోలు వేసుకున్నాడు. ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చి పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఒక ఆఫీసర్ని పెడతాడు. ఆ ఆఫీసర్ డిసైడ్ చేస్తాడు ఆ ల్యాండ్ నీదే కాదా అని. ఈ తరహా చట్టం తెచ్చిపెట్టి పెద్ద ప్లాన్ వేశారు, స్కెచ్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళకి అదృష్టం బాగుండి, అంటే ఆస్తులు ఉన్న వాళ్ళకి అదృష్టం బాగుండి జగన్మోహన్ రెడ్డి పదవీచ్యుతుడు అయ్యాడు. ఇది మొత్తం ఇదంతా కూడా జరిగిన స్టోరీ. అయితే ఇప్పుడు మొన్న ఒక మేధావి ఒక అతను వచ్చాడు, వైసీపీకి సంబంధించిన మేధావి. ఆ మేధావి వచ్చి ఏం చెప్తాడంటే, అమరావతిలో 33,000 ఎకరాల్లో 22,000 ఎకరాలు అసైన్డ్ భూములే ఉన్నాయి. ఈ అసైన్డ్ భూములని చంద్రబాబు నాయుడు కబ్జా పెట్టడానికి అమరావతి అనేది తీసుకొచ్చాడు. అప్పుడే కనుక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంటే ఆ అసైన్మెంట్ భూముల్ని అమరావతికి ఇచ్చే వీలు కలిగేది కాదు అని చెప్తాడు ఒక మేధావి.
నీకు అసైన్మెంట్ భూముల్ని అమ్ముకోవచ్చు అని చట్ట సవరణ చేసిన వ్యక్తి ఎవరో ఆ మేధావికి తెలియదు. అసైన్మెంట్ భూముల్ని అమ్మటానికి వీల్లేదు, వారసత్వంగా వెళ్ళిపోవటం, అంటే ప్రభుత్వం ఇస్తుంది, వాళ్ళు అనుభవించినంతకాలం అనుభవించాలి, దాన్ని అమ్ముకోవటానికి వీలుండదు. అట్లా అమ్ముకోవటానికి వీలు కల్పిస్తే మళ్ళీ ఆ ల్యాండ్ తీసుకున్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళందరికీ కూడా ఏదో అవసరానికి ఆ ఇల్లు అమ్మేస్తాడు, ఉండటానికి నీడ కూడా ఉండదన్న ఉద్దేశంతో గత ప్రభుత్వాలన్నీ కూడా ఈ అసైన్మెంట్ భూములు, ఇళ్ల పట్టాలు ఇటువంటివన్నీ కూడా అమ్మటానికి వీలు లేదు అని పెట్టింది. జగన్మోహన్ రెడ్డి వచ్చి అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా అమ్ముకోవచ్చు అని చెప్పి వాళ్ళ దగ్గర మొత్తం ఆ ల్యాండ్లు వాళ్ళు అమ్ముకోవచ్చు అంటే ఓ 10 లక్షలు వస్తే అతనికి చాలా పెద్ద అమౌంట్గా ఉంటుంది కదా. అందుకని అతను అమ్ముకోవటానికే ప్రయత్నం చేస్తాడు. ఎవడైనా అవసరం ఉంటుంది, ఏదో కూతురు పెళ్ళి ఉంటుంది, లేకపోతే కొడుకు చదువు ఉంటుంది, ఏదో సంథింగ్ అవసరం వస్తుంది, అవసరానికి అమ్ముకుంటాడు. పేదవాడి అవసరాన్ని మనకి అనుకూలంగా మార్చుకుందాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ చట్టాన్ని మార్చి అసైన్మెంట్ భూములు అమ్ముకోవచ్చు అనే చట్టం తీసుకొస్తే ఆ తర్వాత అప్పటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఏం చేశాడో తెలుసు కదా, ఇటువంటి అసైన్మెంట్ ల్యాండ్లన్నీ కొనేశాడు, కొడుకుతోటి కొనిపించేశాడు మొత్తం. అదొక్కటి బయటకు వచ్చింది. అట్లా రాష్ట్రంలో ఏ మూల ఎన్ని జరిగినాయి అనేది మనకు తెలియదు. అసైన్మెంట్ ల్యాండ్ అమ్ముకోవచ్చు అని తెచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏమో కరెక్టుట, అమరావతిలో అసైన్మెంట్ ల్యాండ్ తీసుకున్న వాళ్ళకి మీకు కూడా ఈ భూమి మీద మీకు హక్కు ఉన్నది కాబట్టి, ఈ భూమి మీది కాబట్టి, మీరు ఎంతో త్యాగం చేసి అమరావతికి ల్యాండ్ ఇచ్చారు కాబట్టి మీకు మామూలుగా అమ్ముకునే హక్కు లేకపోయినా సరే మీకు డెవలప్ అయిన ల్యాండ్లో మీకు ఇంత షేర్ ఇస్తాము అని చెప్పి పార్ట్ ఆఫ్ ల్యాండ్ని వాళ్ళ పేరు మీద ఇచ్చిన చంద్రబాబు నాయుడు తప్పుట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంటే అమరావతిలో అసైన్డ్ భూములన్నీ చాలా చక్కగా ఉండేవి అని చెప్తాడు ఆ మేధావి వచ్చి. అంటే ఎంత విష ప్రచారం చూడండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని నువ్వు అసలు మిస్యూజ్ చేయడానికి ఎట్లా మిస్యూజ్ చేస్తావో అందరికీ తెలిసిపోయింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంటేట అమరావతిలో అసైన్డ్ భూములు రైతులకి మేలు జరిగేదిట. ఆడొచ్చి ఇప్పుడు చెప్తాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడు తెచ్చారు, ఆ ల్యాండ్ ఆ మొత్తం భూ సమీకరణ ఎప్పుడు జరిగింది, ఆ భూ సమీకరణ జరిగిన తర్వాత కూడా అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ఎట్లా రక్షణ కల్పించాడు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవన్నీ కాదు, ఇటువంటి బేస్లెస్ ఆరోపణలతోటి ఈ మేధావులందరూ వచ్చి బయట చెప్తూ ఉంటారు. ఇట్లా ఒకటి కాదు, ఇంకొకటి ఏదో ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్డీఏ ప్రభుత్వం మీద ఒకటి పెట్టి అక్కడ అయోధ్యలో రామాలయం కట్టారు, వర్షం పడంగానే నీళ్లు గారుతున్నాయి, ఇన్ని వేల కోట్లు పెట్టి అయోధ్యలో రామాలయం కడితే నీళ్లు గారినాయి, అమరావతిలో చంద్రబాబు నాయుడు బిల్డింగులు కట్టాడు, సెక్రటేరియట్ బిల్డింగులు వర్షం పడంగానే అది గారినాయి, ఈ చూడు ఎన్డీఏ అంతా ఇంతే అని ప్రచారం మొదలుపెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగుల్లో నువ్వు 5 సంవత్సరాలు కూర్చున్నావు, వాన వచ్చి నీ తల మీద పడదా? ప్రతి సంవత్సరం వాన పడ్డప్పుడల్లా నీ తల మీద పడుతూనే ఉందా 5 ఏళ్ళు? ఇప్పుడు పదవిలోంచి దిగిపోయారు కదా, ఏం చేయాలో తెలియదు. వీళ్ళు మీరేమన్నా ప్రాజెక్టు కట్టారా మీరు అని అడిగాడు అనుకో, ఎవడన్నా కట్టలేదు. రోడ్డు వేసారా, వెయ్యలేదు. నువ్వు ఏం చేసావయ్యా ఈ 5 ఏళ్ళు అంటే చెప్పటానికి వాళ్ళ దగ్గర ఏమి లేక, చంద్రబాబు నాయుడు ఎప్పుడో కట్టిన సెక్రటేరియట్లో నువ్వు 5 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి అప్పుడు నువ్వు నీళ్లు గారినాయి చూసావా అని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పదవి నుంచి దిగిపోగానే అంత పిల్లలు, చిన్న పిల్లలట అన్నం తింటలేదు, ఏడుస్తున్నారట. ఒక వీడియోలు తీసి ప్రచారం చేస్తారు. ఇంకొకటి పెడతాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత విశ్వాసఘాతకులు అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సొమ్ము తిని జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయలేదని ఇంకొకటి పెడతాడు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉంటున్న యలహంక ప్యాలెస్ అమ్మి ఇచ్చాడా డబ్బులు? లోటస్ పాండ్ ప్యాలెస్ అమ్మి ఇచ్చాడా? నీ తాడేపల్లి ప్యాలెస్ అమ్మి ఇచ్చాడా?
ప్రజల సొమ్ము, ప్రజల ట్యాక్స్ పేయర్స్ డబ్బులు పేద ప్రజలకి ఇచ్చి జగనన్నకి ఓటైన వాళ్ళు విశ్వాసఘాతకులట. ఇంకొకడు పెడతాడు, జగనన్నని ఓడించిన పాపము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఊరికే పోదు అంటాడు. అంటే వీళ్ళకి ఓటేయకపోతే అది పాపం అంట. అంటే ఈ తరహాలో ఈ ప్రచారం, విష ప్రచారాన్ని పదవి కోల్పోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఆపట్లేదు. పదవిలో ఉన్నప్పుడు ఏం చేశాడంటే, మొత్తం కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు, వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని పొగిడితే నీకు ఒక 3 నిమిషాలు 2 నిమిషాలు పొగుడు, ఇగో ₹1,00,000 అక్కడ ఉంటాయి తీసుకొని పో అంటే 1 నిమిషం పొగట్టం, 1,00,000 తీసుకొని పోవటం. మాకు 1,00,000 సరిపోదండి అంటే ఎంత కావాలి చెప్పు, 5,00,000 పొగుడు తీసుకో. ఈ విధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని ఉపయోగించాడు అధికారంలో ఉన్నప్పుడు. చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా కొన్నారనే టాక్ ఉండింది. మొత్తం అసలు అన్నీ కొనేశారు. మొత్తం అన్ని యూట్యూబ్ ఛానల్స్, అన్ని ప్లాట్ఫామ్స్లో మొత్తం కొనేశారు. ఒక సంస్థను పెట్టుకున్నారు ఇక్కడ. అతని చేతిలో వీళ్ళు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారనమాట. ఆ సంస్థను కొనేశారు. ఆ వ్యక్తి దగ్గర ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కాంట్రాక్ట్లో ఉంటారనమాట. వీళ్ళందరితోటి వీడియోలు చేయించిన తర్వాత అసలు వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ కథ ఏంటి, అంతకుముందు ఏం చేశారు, వీళ్ళు మొత్తం అంతా కూడా బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత సిగ్గేమీ లేదులేండి, ఆపేశారు. అంటే ఈ తరహాలో ఇట్ట ప్రచారం చేస్తే గెలుస్తాడు ఎవడన్నా? అంటే అబద్ధాల మీద నువ్వు ప్రచారం, అబద్ధాన్ని బేస్ చేసుకొని చేసే ప్రచారాన్ని ప్రజలు నమ్ముతారు అనుకోవటం పొరపాటు. ఈ తరహాలో ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, ఇది ఇంకా మానలేదు. నువ్వు అధికారం కోల్పోయావు, నీకు ఇంకా కొత్త ప్రభుత్వం ఇంకా స్టార్ట్ కాలేదు. వాడెవడో ఒకడు వచ్చి అంటాడు, 6 నువ్వు హామీలు ఇచ్చావు కదా, 6 గ్యారెంటీలు ఇచ్చావు కదా, ఏవి ఇంప్లిమెంట్ చేయట్లేదేమని అడుగుతాడు. చేస్తారు, 1 నిమిషం ఉండి చేస్తారు కదా. ఉద్యోగస్తుల జీతాలు 1వ తారీఖు వస్తుంది, ఎట్లా ఇస్తారో చూస్తాము. ఎట్లా ఇస్తారు చూస్తావు కదా. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నువ్వు చేయలేకపోయావు, నువ్వు ఒప్పుకో, తప్పు ఒప్పుకో, నన్ను క్షమించండి రాష్ట్ర ప్రజలారా అని చెప్పు. అంతేగాని ఇవి మళ్ళీ అదేంటి ఇదనమాట. ఈ తరహాలో మొత్తం మళ్ళీ విష ప్రచారం. అసలు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డే నుంచే మొదలుపెట్టేశారు. ఇప్పుడు అది పతాక స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తున్నాయి. మొత్తం 26 జిల్లా కేంద్రాల్లో మొత్తం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేసి ఎటువంటి అనుమతులు లేకుండా పెద్ద పెద్ద బంగళాలు కట్టేశాడు. మొత్తం రాజాగారి కోటల లాంటి బంగళాలు కట్టేశాడు. ఇదివరకు ఎప్పుడో నిజాము నవాబుగా అక్కడ ఇది కట్టాడు, ఇక్కడ అది కట్టాడు అని ఏదో పుస్తకాల్లో చదువుకునేవాళ్ళం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూస్తే, ఇక్కడ చూస్తే ఒక ప్యాలెస్, అక్కడ చూస్తే ఒక ప్యాలెస్, అన్నీ ఒకేలాగా ఉంటాయి. అవన్నీ కూడా ఒక ప్రైవేట్ కంపెనీ కడుతున్నది. ఆ ప్రైవేట్ కంపెనీ ఎందుకు కడుతుంది? జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీసుని ఒక ప్రైవేట్ కంపెనీ ఎందుకు కడుతుంది? ప్రభుత్వ స్థలము అంటే స్థలము ఫ్రీగా కొట్టేశావు, ఆ కట్టేవాడికి నువ్వేదో బెనిఫిట్ ఇచ్చావు, అందుకని వాడు ఇక్కడ కడుతున్నాడు. అది ఎవరి పేరు మీద ఉంటుంది? నీ పేరు మీద ఉంటుంది. అంటే ఏంటి, ఇది అవినీతి కాదా? ఇది అంటే దీన్ని అవినీతి అనరా? మొత్తం అవన్నీ బయటకు వచ్చినాయి. నీకు ఋషికొండ ప్యాలెస్ బయటకు వచ్చింది. అందులో ఎంత అసలు కమోడ్ కూడా గోల్డ్ కమోడ్లు కట్టుకొని కూర్చున్నాడని, ఒక బాత్రూములో స్పా టేబుల్స్ వేసుకొని కూర్చున్నాడని వచ్చింది కదా మొత్తం. అది వచ్చింది, ఇది వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కడి మీద కేసులు. అతను సజ్జల రామకృష్ణారెడ్డి అయితే 800 కోట్లు మొత్తం అక్రమ మైనింగ్ చేశాడని చెప్పి మొత్తం దాని మీద అదొక కేసు రిజిస్టర్ అయింది. ఇట్లా మంత్రులు, ఈ ఒక్కొక్క మంత్రి చేసింది ఏంటి, కథ ఏంటి, కమామిష ఏంటి, మళ్ళీ ఒక్కొక్కళ్ళ మీద కేసులు పడుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎట్ట తట్టుకోవాలి?
అదే సార్ మీరు అన్నట్టు 2019 ఎలక్షన్ ముందు మద్యపాన నిషేధం సిపిఎస్ రద్దని చెప్పారు. మొన్న ఎలక్షన్స్కి వచ్చినప్పుడు అసలు ఏ ప్రసంగంలోనూ ఏ మీటింగ్లోనూ ఆయన దాన్ని ఊసెత్తలేదు. ఇప్పుడు కూడా మరి ప్రభుత్వం పోయింది. ఇప్పుడు కూడా వచ్చి మంత్రులందరూ వాళ్ళపైన స్కామ్ల గురించి, రిషికండ్ గురించి, వీటి గురించి స్పందించకుండా ఉన్న ప్రభుత్వం మీద దుమ్ము చల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందండి? ఎట్టి పరిస్థితులు నమ్మరమ్మా. చూశారు కదా 2019 కన్నా ముందర నమ్మారు. అమ్మ రాజన్న బిడ్డ అబద్ధం చెప్తాడా అనుకున్నారు. రాజన్న బిడ్డ చెప్పినవన్నీ అబద్ధాలే అని ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా నమ్మరు. ఆ విషయం తెలియటానికి జగన్మోహన్ రెడ్డికి ఇంకో కొంచెం టైం పడుతుంది. ఇంకో కొంచెం సమయం పట్టిన తర్వాత ఇప్పటికే పారిపోయాడు. పులివెందుల్లో కూడా ఉండలేని పరిస్థితి వచ్చింది. హైదరాబాదు రాలేని పరిస్థితి ఉంది. అందుకని పారిపోయి యలహంక వెళ్ళాడు, కర్ణాటకకి వెళ్ళాడు. మరి ఈ పరిస్థితుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సోషల్ మీడియా ఇవన్నీ పెట్టుకొని వీళ్ళ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇది ప్రజలైతే నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా, వీళ్ళు చేసిన అక్రమాలు, అన్యాయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తూనే ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరు ఆపలేరు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం ప్రకటించిన తర్వాత ఇంకా ఎక్కువ కేసులు నమోదయ్యి ఆ రోజు అప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేల మీద అయితే చాలామంది మీద ఇప్పుడు ఆ మట్టి, ఎర్రమట్టి స్మగ్లింగు, ఇసుకను మద్యం కాదు మట్టి కూడా అమ్ముకున్నారు కదా, అవన్నీ కూడా కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. అందరి మీద నమోదు అవుతాయి. వీళ్ళందరినీ కూడా కట్టడి చేయకపోతే, అంటే ప్రజల సొమ్ము తిన్నవాళ్ళని అరెస్టు చేయకపోతే ప్రజాస్వామ్యంలో ఇంకా మళ్ళీ నమ్మకం, ప్రజలకి నమ్మకం అనేది ఉండదు. కాబట్టి ఇదేదో కక్ష సాధింపు అని కూడా అనుకోవటానికి వీలు లేదు. ఇది ప్రజలకి మేలు చేసే చర్య. ఇటువంటి వీళ్ళందరినీ బిహైండ్ ది బార్స్ పంపిస్తే తప్ప ప్రజాస్వామ్య వ్యవస్థలు స్వేచ్ఛగా పనిచేసుకునే అవకాశం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.